చంద్రలేఖాదేవి గారి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఇంతవరకు ఆ దేవుడు దిగరాలేదు. పరిసమాప్తి ఎక్కడింది? ఈ రాత్రి నిద్రించి రేపు సూర్యోదయానికి పూర్వం పాలన చేయాలి. ఏమో ఈలోగా ఆ దేవుడు దిగొస్తాడేమో. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు పనిచేశారా? అవునరా, కొని మనం కూడా పెద్ద మనుషులు అయిపోదావురా. పెద్ద మనుషులు వంట చేసేద్దాంరా. చెత్తమని బుర్ర వాయికొట్టానే వాళ్ళ ఇల్లు. అవునరా, మన వాళ్ళ కట్టబడ్డావా రేసులాగా పోసి పెట్టాం. ఏంట్రా గణపతి? ఇక్కడ ఎక్కడా నెయ్యి లేదురా, పక్క గదిలో ఉందేమో చూడు. అట్టగా పని ఇస్తాడు ఎక్కడ కనిపిస్తున్నాయి అలా గదిలో ఉన్నాయో చూడు. అవునరా, అది కూడా పూజా మందిరం. రండి రండి. తప్పకండి. ఒరే గణపతి, కర్పూరం అందుకోరా. ఓం హర హర మహాదేవ్. కైలాసం గంట వాయించు. హర హర మహాదేవ్. తీసుకోరా. అనే ఆరతంచుకోరా. ఒరే మణి, కైలాసం ఆరతంచుకుంటురా. ఏదిరా ఏది? కైలాసం నుంచి మహాపురుషులు ఇచ్చారు. వారే పూజ చేస్తున్నారు. అందరైతే వెళ్ళిపోతారు. ఇదంతా మీ వ్రత విశేషం. వెళ్ళండి వెళ్ళండి.
మహాపురుషులారా, నా తపస్సు ఫలించింది. ఈ రూపంలో మీరు నన్ను తరింపజేయడానికి కైలాసం నుంచి దిగి వచ్చారు. నీవు మహారాజును పెళ్ళాడుగాక. ఇది పరమేశ్వరుని ఆజ్ఞ. అయితే నేను తప్పుతానా? ఈ శుభవార్త మహారాజుకు తెలిపి తమ దర్శనానికి తీసుకొస్తాను. అలాగే. పట్టు. ఎవరో పాపం పెట్టేశారా? ఈ దుర్మార్గుడు ఎవరు? వేరేసేన ముసుగు తీయండి. దుష్టుడా, నీ వంటి నీచుడిని మన్నీయకూడదు. వేరేసేన వీరందరికీ శిరఖండన. అపచారం! మహారాజు గారిని రక్షించిన మహాపురుషులు వీరిని బంధిస్తారా? విడవండి, విడవండి. పూజ్యులారా, మా అపరాధం మన్నించండి. మహారాజా, మహారాజా, వారు కైలాసవాసులు, గణపతి, నంది మొదలైన వారు. కైలాసవాసులా? అవును ప్రభు. మిమ్మల్ని వివాహం చేసుకోమని పరమేశ్వరుని సంకల్పం. ఓహో, అలాగా? చాలా సంతోషం. పదచిత్రలేఖ. మహారాజు చిత్రలేఖ, పూజ్యులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాలి. కలశాలతో జలం తీసుకుని వెళ్ళు. అలాగే మహారాజా. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదా? అవునండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా గురువు గారు ఇంటి నుంచి తగిలేశారండి. మేము పోతుంటే అక్కడ పెద్ద మనుషుల వ్యవహారం కనిపించిందండి. పెద్ద మనుషులమై వచ్చేసామండి. ఏమైతే గురువు గారు చేసిన తప్పులు మీరు దిద్దారు. మీకు మంచి బహుమానం ఇస్తాను. ఆగమయ్యా, మా ఇరువురికి కళ్యాణం చేయాలి. కళ్యాణం చేయడం మాకు చేత కాదండి. విశేషం ఏమీ లేదయ్యా, మా ఇద్దరి కొంగులకు ముడి వెయ్యాలి అంతే. చిత్రలేఖ, వారి పవిత్ర హస్తాలతో స్వయంగా మన వివాహం జరిపించాలని వేయించేశారట. చూశావా? అంతకంటే మహాభాగ్యమా ప్రభు. మంజరి, చిత్రలేఖను వధువుగా అలంకరించు. అలాగే మహారాజా.
అభిరక్షత రక్షత్వభిరక్షతో రక్షదితి రక్షతో శతమానం భవతి శతాయం పురుషేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి. ఏమిటిది? ఎవరు మీరు? మహారాజా, వీరు ఈ అరుణకేశ్ మహాముని శిష్యులట. చిత్రలేఖ శాప కారణంగా బుద్ధిహీనులైనారట. ఇన్నాళ్లు నా శిష్యులుగా చరించి నన్ను నిన్ను ధన్యుల్ని చేశారు. మహాపురుషులారా, మీ దర్శన భాగ్యంతో కృతార్థులమైనాము. మహాత్మా, అమ్మా, నీవు పతిభక్తితో ఈ లోకమున సమస్త సౌఖ్యాలు అనుభవించి నీ పతితో కూడా పరమేశ్వర సన్నిధికి చేరుదుగా. తథా